విద్యార్థులు నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుహాసిని రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి గ్రంథాలయం ప్రారంభంకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నెల రోజుల్లోపు గ్రంథాలయం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంకు పెద్దపీట వేసిందని ఆమె అన్నారు. యువతకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతున్నామని, అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో గ్రంథాలయాల్లో అన్ని రకాలలో పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముక్తాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయ సంస్థ భవనాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సుహాసిని అక్క గారికి, ఎందుకంటే తన అధికారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రథమంగా మా వెల్దుర్తి గ్రామానికి మండలానికి రావడం సంతోషం. ఇదే ఫస్ట్ కాబట్టి. అలాగే నాతోటి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మాజీ వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు, అలాగే మాజీ ఎక్స్ సర్పంచ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్మాణంలో ఉన్న ఈ గ్రంథాలయ భవనాన్ని పరిశీలించి దీన్ని తొందరగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏఈ గారితో మాట్లాడి 15 రోజులకు మాకు ఇది బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మేము మరి ఇక్కడికి సంబంధించిన ఫర్నిచర్ కానీ మిగతా ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సినవి కూడా అవన్నీ కూడా అతి తొందరలో మేము సమకూర్చి